థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం స్తోత్రం ప్రభా. అయా మీరు చేసిన మేలులను ప్రభా మేము వర్ణించలేము నాయన. అయా నీకు తగిన విధముగా స్తోత్రాలు చెల్లించలేము నాయన. అయా నీ యొక్క ప్రేమ ఎంతో అపారమైనది నాయన. అయా ఎంతో విలువైనది నాయన. స్తోత్రం స్తోత్రం తండ్రి. మా కొరకునైనా నువ్వు ఎంతగానో తగ్గించుకున్నావు తండ్రి. అయా తండ్రితో అయా యొక్క భాగ్యమునైనా మహిమ ప్రపంచాన్ని విడిచి నేను ఆ పరలోకం నుండి నేను మా కోసం మానవాకారంలో వచ్చావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. నరుడిగా దాసుని రూపం నాయన తీసుకున్నావు తండ్రి. స్తోత్రం ప్రభా. అయా ఎంతగానో తగ్గించుకున్నావు నాయన. సిలువ మరణం పొందినంతగా నాయన మా కోసం, కేవలం మా కోసం నైనా నీవు తగ్గించుకున్నావు తండ్రి. నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం నైనా, గొప్ప నామం, శక్తిగల నామం ప్రభా. యేసయ్య మీ నామములోనే విడుదల ఉన్నది రాజా. హల్లెలూయా హల్లెలూయా. యేషువా యేషువా హల్లెలూయా. యేషువా నీకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. We give you all glory, Master. Hallelujah. There is no one like you, Master. Hallelujah, 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 Jesus. You are the only Savior, Lord. You are the only God, Master Jesus. You alone can save everyone, Master Jesus. Hallelujah, hallelujah. Lord, you died on the cross, Lord, for all our sins, Lord, for all our iniquities, Master Jesus. Hallelujah, hallelujah. To take us, Lord, with you, to be with you, Lord, in heaven, Master Jesus. You redeemed us, Master Jesus, through your blood, Master, through your blood, Lord. Hallelujah, hallelujah, hallelujah. You became curse for us, Master Jesus. Hallelujah, hallelujah. You became sinner for us, Master Jesus. You are a holy God, Lord. You are a holy God. You are a mighty God. Yes, Lord. Hallelujah, hallelujah. అయ్యా నువ్వు పరిశుద్ధుడవునైనా ప్రభా. మా కొరకునైనా పాపిగా మార్చబడ్డావు. మా కొరకు శాపగ్రస్తునిగా అయ్యావు నాయన. మా కొరకు రోగిగా అయ్యావు నాయన. మా కొరకు దరిద్రునిగా మారావు తండ్రి. అయ్యా మాకు నిత్య జీవం ఇవ్వడానికి నాయన నీవు మరణాన్ని పొంది ఉన్నావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు అనుభవించిన ప్రతి శ్రమను బట్టి, ప్రతి దుఃఖాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీవు పొందిన శ్రమల ద్వారా మాకు విడుదల ఉంది, రక్షణ ఉంది నాయన, స్వస్థత ఉంది నాయన ప్రభా, పరలోకం ఉంది నాయన ప్రభా. స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క లోకంలోనైనా ఇంకా నశించిన ఆయన మార్గంలో నేను ప్రయాణం చేస్తున్నారు తండ్రి. ఆ బిడ్డలందరికీ విడుదల దయచేయండి నేను, రక్షణ దయచేయండి నేను ప్రభా. ఎంతమంది సువార్త వినలేదో నేను వారికి సువార్త అందించండి నేను. అయా వారికి వినే చెవులను దయచేయండి నేను. వారి మనోనేత్రాలు తెరవండి నేను. Yes, Lord, open their eyes, Lord. Open their spiritual eyes, Lord Jesus. Touch their stony hearts, Master. Melt their hearts, Master Jesus, Lord. Touch everyone, Lord. Hallelujah, hallelujah. Lord, you love everyone, Master. You love everyone, Lord Jesus. Hallelujah. ప్రభా ఒక్కరు కూడా నశించడం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా. హల్లెలూయా హల్లెలూయా ప్రభా. యేసయ్యా 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 తండ్రి, పడిపోయిన బిడ్డలను లేవనెత్తండి నాయన. తప్పిపోయిన గొర్రెలను నడిపించండి నాయన. తప్పిపోయిన విశ్వాసులను మళ్ళీ నడిపించండి నాయన. నీ ఆలయానికి నడిపించండి నాయన ప్రభా. ఎక్కడెక్కడ నాయన విశ్వాసులు పడిపోయినారు, అయా కృంగిపోయినారు, భయముతో ఆందోళనతో ఉన్నారు నాయన. వారిని లేవనెత్తండి, బలపరచండి. మళ్ళీ నీ వాక్యం ద్వారా తండ్రి వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసులను బలపరచండి, విశ్వాసులను నేను సాక్షులుగా మార్చండి, విశ్వాసులను సేవకులుగా మార్చండి నేను, ఆరాధికులుగా మార్చండి నేను, ప్రార్థనా వీరులుగా మార్చండి నేను ప్రభా. అయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరిలోనైనా ప్రభా అయా యేసయ్య పరివర్తన దయచేయండి, మార్పు దయచేయండి నాయన. యేసయ్య ఈ యొక్క తండ్రి మరి ఉపవాస దినాలలోనైనా ఎంతోమంది నాయన నీకు సమీపంగా వస్తుండగా ప్రభా, అయా బిడ్డలందరినీ మీరు తాకండి నాయన, మాట్లాడండి నాయన, నీ స్వరాన్ని వినిపించండి నాయన ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. నీ యొక్క అయా గొప్ప స్వరం నైనా వారికి నైనా విడుదలనిచ్చునుగాకనైనా, రక్షణనిచ్చునుగాకనైనా. స్తోత్రం. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టండి నేను. ఎలాంటి వ్యాధి అయినా సరే ప్రభా, నీకు అసాధ్యమైంది లేదు నాయన. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక నాయన. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి నాయన. యేసయ్యా ఎముకలు బలపరచండి అయ్యా తండ్రి. క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థత, ఎయిడ్స్ వ్యాధి నుంచి స్వస్థత, కిడ్నీలో రాళ్ళు కరిగిపోవును గాక నాయన. గుండె జబ్బు నుండి స్వస్థత, లివర్ నైనా, లంగ్స్ ఏసునామలో మంచిగా పనిచేయను గాక నాయన. ఏసునామలో తండ్రి వారి స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవును గాక.
అయా గర్భసంచిలో ఉన్న సమస్యలు తొలగిపోను గాక, పీసీఓడి ప్రాబ్లమ్స్ తొలగిపోను గాక నైనా, సంతానం లేని నా ప్రియమైన చెల్లెళ్లకు అక్కలకు ప్రభా అయా సంతాన వరము దయచేయండి ప్రభా. యేసు నామములో తండ్రి వారికి సంతానము కలుగును గాక తండ్రి. హల్లెలూయా. కుటుంబాలలో నేను ఆదరణ దయచేయండి, నేను ఓదార్పు దయచేయండి నైనా ప్రభా. తల్లిదండ్రులను, భర్తను, పిల్లలను కోల్పోయినటువంటి వారు ప్రభా వారికి ధైర్యము దయచేనైనా, ఆదరణ దయచేనైనా. మాకు ఒక నిరీక్షణ ఉన్నది నైనా, ఒక రోజునైనా ప్రభా అయా మా కుటుంబ సభ్యులనైనా ఇదిగో ఈ లోకం విడిచిన వారిని మేము మళ్ళీ నైనా పరలోకంలో చూస్తాము నైనా. ఎస్ లార్డ్, వీఆర్ గోయింగ్ టు సీ దెమ్ లార్డ్ అగెయిన్ లార్డ్ జీసస్. హల్లెలూయా ప్రభా. ఈ యొక్క లోకంలో నైనా మీరు ఏదైతే స్టార్ట్ చేశారో నైనా మా లైఫ్లో అది ఫుల్ఫిల్ చేయండి నైనా ప్రభా. మా కుటుంబాలలో మీ చిత్తము నెరవేర్చండి నైనా, మా జీవితాలలో మీ చిత్తం నెరవేర్చండి నైనా. హల్లెలూయా హల్లెలూయా. నీ రాజ్యం మా ద్వారా కట్టండి నైనా ప్రభా. అయా కొన్ని ఆత్మలైనా మా ద్వారా రక్షణ పొందాలి నైనా, కొన్ని ఆత్మలైనా ప్రభా పరలోకం చేర్చాలి నైనా ప్రభా. స్తోత్రం. మమ్మల్ని వాడుకోండి, మా గృహాలను వాడుకోండి అయా. మాకు కలిగిన సంపదలు, మాకు కలిగిన అన్నిటినీ ప్రభా నీ మహిమ కోసం, నీ రాజ్యం కోసం వాడుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా దైవజనులందరినీ మీకు సమర్పిస్తున్నాను నైనా. నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుని ఈ క్షణంలో తండ్రి మీరు దీవించండి, అభిషేకించండి నైనా ప్రభా. వాక్యం బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్క అయా గురువును, కన్యాస్త్రీని నైనా, ప్రతి ఒక్క పాస్టర్లను నైనా, అమ్మగారులను ప్రభా, ఎంతమంది అయితే ఇవాంజలిస్టులు ఉన్నారు తండ్రి, వాళ్ళందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను నైనా. యేసయ్యా దీవించినైనా, వారిని అభిషేకించినైనా, కాచి కాపాడండి నైనా. యేసయ్యా వారికి మంచి ఆరోగ్యమేంటి, ఐశ్వర్యమేంటి, వారి అవసరాలన్నీ తీర్చండి, వారి సంఘాలను బలపరచండి, వారి సంఘాలలో తండ్రి ప్రభా అయా వారి బాధ్యత కలిగినైనా ఆత్మీయ బిడలను మంచిగా చూసుకునే కృపను దయచండి నైనా. అయా స్వార్థము తీసేనైనా, ధనాకాంక్ష తీసేనైనా ప్రభా అయా నేను నాది గొప్ప అనే ఆలోచన తీసివేయండి నైనా ప్రభా. అయా తండ్రి మేము గొప్పవాళ్ళం కాదు నైనా, నీవే గొప్పవాడవు నైనా. తగ్గింపు మనస్తత్వాన్ని దయచేయండి నైనా ప్రభా. సేవ చేసే బిడ్డలకు నైనా తగ్గింపు దయచేయండి నైనా ప్రభా. తగ్గింపు లేకపోతే నైనా, క్షమాపణ లేకపోతే, ప్రేమ లేకపోతే మేము చేసే సేవ అంతా కూడా వ్యర్థమునైనా ప్రభా. అయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబద్ధ బోధకుల నుండి, అబద్ధ వాక్యాల నుండి తండ్రి, అబద్ధమైనటువంటి డాక్ట్రిన్స్ నుంచి నైనా ప్రభా అయా నీ బిడ్డలను కాపాడండి నైనా. నీ బిడ్డలకు, విశ్వాసులకు నైనా తెలివి, జ్ఞానము, వివేచన వరం దయచేయండి నైనా. ఆత్మ వివేచన వరం దయచేయండి తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా వివాహం కాని బిడ్డలకు నైనా సకాలంలో వారికి మంచి భర్తను, భార్యను దయచేయండి నైనా. నీ చిత్తములో వివాహాలు జరిగించండి నైనా. అలాగే తండ్రి నైనా ప్రభా ఎంతమందికి అయితే ప్రభా సంతానం లేదు, సంతానం దయచేయండి. విడిపోయిన భార్య భర్తలను కలపమని కూడా నేను ప్రార్థిస్తున్నాను దేవా. యేసు నామములో వాళ్ళని కలపండి నైనా. యేసయ్యా తల్లిదండ్రుల మూలంగానైనా బిడ్డలు ఎంతో అన్యాయం అవుతున్నారు, ఎంతో బాధపడుతున్నారు నైనా ప్రభా. ఎన్నో కోర్టు కేసులు నైనా ప్రభా, క్రైస్తవుల ఇండి కూడా ప్రభా ఎంతోమందినైనా భార్య భర్తలు విడిపోతున్నారు నైనా. యేసయ్యా ఆ కోర్టు కేసులన్నీ కొట్టివేయండి నైనా ప్రభా. విడిపోయిన భార్య భర్తల్ని కలపమని ప్రార్థిస్తున్నాను నైనా. బ్లెస్ దెమ్ లార్డ్ జీసస్, యునైట్ దెమ్ లార్డ్. Hallelujah, hallelujah. Remove every kind of, Lord Jesus, every kind of fear, Master Jesus. Hallelujah, 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 hallelujah. Misunderstandings, Lord, every kind of misunderstandings. Lord, remove, Lord, in the name of Jesus. Hallelujah, hallelujah. పరిశుద్ధాత్మ దేవ, వారి మధ్యలో ఉన్న ప్రతి ఒక్క అనుమానాలు, అపార్థాలు తండ్రి తొలగిపోను గాక, గర్వము, అహంకారము తొలగిపోను గాక, తగ్గింపు దయచేయండి అయ్యా తండ్రి. వాళ్ళని దేవుడు జతపరిచిన జంటను ఏ మానవుడు వేరుపరచకూడదన్నారు అయ్యా. తల్లిదండ్రులు వేరుపరుస్తున్నారు, అత్తమామలు వేరుపరుస్తున్నారు, ఆడపడుచులు వేరుపరుస్తున్నారు తండ్రి. అలాంటి వాళ్ళని ప్రభా దూరపరచండి నేను. భార్య భర్తల మధ్యలోనైనా ఎవ్వరు కూడా నైనా అయా దుష్టులుగా పని చేయకుండా గాకనైనా యేసునామములో తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబల షందరి కలబరబా రిహందరి కలమర షందరి బరబర బరబా. అయా అన్యులకు సువార్తను ప్రకటించండి నైనా ప్రభా. అయా ఇదిగో నైనా క్రైస్తవుల బిడ్డల ఇంటి చుట్టూ ఉన్న అన్యులకు సువార్తను ప్రకటించండి, సాక్షులుగా నిలబెట్టండి నైనా ప్రభా. అయా ప్రతి గృహం ఒక ప్రార్థనా మందిరముగా మారునుగాకనైనా యేసయ్యా. అయా మా భారతదేశాన్ని రక్షించండి. మా భారతదేశంలో తండ్రి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ఆపివేయండి నైనా. అన్యాయమైన చట్టాలు ఆపివేయండి ప్రభా. యేసు నామములో ఆగిపోవునుగాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నైనా. రాజ్యాంగానికి విరోధంగా
తేవాలని చూస్తున్న చట్టాలన్నీ కూడా యేసునామములో క్యాన్సిల్ అయిపోవును గాక తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా ప్రభా. ప్రభుత్వాలు మారిపోవును గాక, ప్రభుత్వ చట్టాలు మారిపోవును గాక నాయన. అయ్యా అలాంటి అక్రమ నిర్ణయాలు చట్టాలు చేస్తున్నటువంటి వాళ్ళని ప్రభా మీరే తాకండి నైనా. నీ చిత్తమైతే వాళ్ళని ఆ పదవి నుంచి దించివేయండి నైనా ప్రభా. యేసయ్యా అయా మంచి వాళ్ళని ప్రభా అధికారంలో కూర్చోబెట్టండి నైనా ప్రభా. అయా నీ ప్రజలకు మేలు చేసే వాళ్ళని నాయకులుగా ఎన్నుకోండి నైనా. అన్యాయాల అక్రమాలు జరగడానికి వీల్లేదు ప్రభా నాయన. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా స్తోత్రం. నీ సువార్తకు వ్యతిరేకంగా రూపించే ప్రతి ఆయుధము యేసు నామములో వర్ధిల్లకుండును గాక తండ్రి. హల్లెలూయా. నీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధము కూలిపోవును గాక నాయన. షిబా బాబా రకాల బారా దుష్టుడా యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను. మా దేశం నుంచి ఈ యొక్క ప్రాంతాల నుంచి ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని శక్తి విడుదలవును గాక, దేవుని అగ్ని విడుదలవును గాక, బంధకాలు తెగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. ఎంతమంది దైవజనులు ఆయా జైళ్ళలో ఉన్నారు, వాళ్ళందరూ బయటికి వచ్చును గాకనైనా, వారు విడిపించబడుదురు గాకనైనా. ఎంతమందినైనా ప్రభా ఈ కంట్రీలో కానీ ఇతర దేశాలలో కానీ ప్రభా ఎక్కడైతే ప్రభా నాయన సేవకులు బంధించబడుతున్నారు, హింసించబడుతున్నారు తండ్రి, వాళ్ళని రక్షించండి. అలాగే ప్రభా ఇజ్రాయెల్ దేశం కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి నైనా. వారు నీ ప్రజలు నైనా, నీ ప్రథమ సంతానం నైనా, బిడ్డలు ప్రభా, ప్రత్యేకించబడిన బిడ్డలు అయా వారి ద్వారానే మాకు రక్షణ వచ్చింది నైనా తండ్రి. అయా వారిని కాపాడండి నైనా, వారిని దీవించండి నైనా, వారి సైన్యాన్ని కాపాడండి నైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. We bless Israel, Lord. We bless Israel. We pray for all the Jews, Master Jesus, wherever they are, Lord. Hallelujah. All over the world, Master Jesus. You protect them, Lord. You protect them, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. దేవా వారికి ఏ హాని జరగకుండాను గాకనైనా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. వారి చుట్టూ అగ్ని కంచె వేయండి నైనా ప్రభా. అయ్యా క్రైస్తవుల చుట్టూ అగ్ని కంచె వేయండి. ప్రతి దేశంలోనైనా ప్రభా, ప్రతి దేశంలో ఉన్న సేవకులను బలపరిచి వాడుకోండి నైనా. సేవకు విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు నైనా. ఆయా సేవకులను బలపరచండి, నిద్రపోతున్న సేవకులను లేపండి నైనా. వాళ్ళకున్నటువంటి ధనము బలము అన్నీ కూడా నీ సేవలో వాడడానికి బిడ్డలకు సహాయం చేయండి నైనా ప్రభా. తిని తాగి పడుకుంటున్నటువంటి సేవకులను లేపండి నైనా ప్రభా. యేసయ్య వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ ఆయా మరి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో తండ్రి ప్రభా, వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు కానీ నైనా, ఆస్తిపాస్తులు కానీ అన్నీ కూడా ప్రభా నీ రాజ్యం కోసం వాడాలి తండ్రి. యేసయ్య నీ రాజ్యం కోసం వాడాలి నైనా. యేసయ్య స్తోత్రం. పేదగా ఉన్నటువంటి సేవకులను మీరు ఆదుకునండి నైనా ప్రభా. బిడ్డలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చండి నైనా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ ఈ రాత్రి కాలాన్ని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మన దేశం కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థించాలి ప్రియులారా. ఎందుకంటే దేశంలో చాలా మరి జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. యూట్యూబ్లో కానీ మీడియాలో చూస్తున్నాము. మరి క్రైస్తవులకు ఎన్నో రకాల హింసలు జరుగుతున్నాయి, సేవకుల మీద అటాక్స్ జరుగుతున్నాయి, క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలు వస్తున్నాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? క్రైస్తవులందరూ కూడా ఐక్యం కావాలి. ఓకే, దేవుని సేవకులందరూ ఐక్యం కావాలి. ఎందుకంటే మనందరం క్రీస్తును నమ్మిన మనందరము ఒకే కుటుంబం కదండి. మనం పరలోకానికి వెళ్తే అక్కడ ఏ డినామినేషన్ ఉండదు. అన్ని డినామినేషన్స్ నుంచి దేవుని మరి యేసు రక్తంలో కడగబడిన బిడ్డలందరూ పరలోకానికి వస్తారు. కాబట్టి వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. దేవుడు మనందరూ ఒక కుటుంబంగా చేర్చాడు. ఎవరు ఏ సంఘంలో పెరుగుతున్నారో పెరగండి, నో ప్రాబ్లం. కానీ మనము క్రీస్తు కోసం ఐక్యం అవ్వాలి. ఎవరిని కూడా మనం విమర్శించుకోకూడదు. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి అని ప్రభు చెప్పారు. సో మనం అందరితో ఐక్యత ఉండాలి. ఎవరిని కూడా మనం మా డినామినేషన్ గొప్పది, మీది తక్కువ, మాది ఎక్కువ అని అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు వాక్యం అదే మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో పిల్లరా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, 19వ అధ్యాయము
ఇక్కడ శిష్యులు యేసు వద్దకు వచ్చి అడుగుతున్నారనమాట, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? వాక్యం బోధించే వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే ఫలానా డినామినేషన్ వాళ్ళు వీళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళు గొప్పవాళ్ళ, యోహానును అనుసరించే వాళ్ళు గొప్పవాళ్ళ? చాలామంది ఎవరికి వాళ్ళే మా డినామినేషనే గొప్పది, మేమే చాలా గొప్ప, మా సంఘం వాళ్ళే పరలోకానికి వెళ్తారు, మిగిలిన ఏ సంఘాలు వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది చాలా ఎంత మూర్ఖత్వం అనిపిస్తుంది. ఇప్పుడు యోహాను శిష్యులు కూడా బ్యాప్టిజం ఇస్తున్నారు, ఇక్కడ యేసు ప్రభు శిష్యులు కూడా బ్యాప్టిజం ఇస్తున్నారు. అయితే వాళ్ళు వచ్చి యేసు ప్రభుకి చెప్తున్నారు, ప్రభా ఇదిగో వాళ్ళు మరి నీ నామంలో వాళ్ళు బ్యాప్టిజం ఇస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు అని అంటే యేసు ప్రభు అంటాడు, నా నామమును వాడుకున్న వారు ఎవరు కూడా నన్ను కించపరచరు, వాళ్ళను కూడా చేయనివ్వండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుకే అంత బ్రాడ్ మైండ్, ఎంత విశాలమైన హృదయం ఉంది, మనసు చాలా గొప్పది యేసయ్య మనసు. కానీ మనము మనుషులు చాలా సంకుచితముగా ఆలోచిస్తూ ఉంటాము. మా సంఘమే చాలా గొప్పది, ఒక చిన్న సంఘాన్ని పట్టుకొని ఇదే గొప్పది అదే గొప్పది. ఎవరు గొప్ప? పరలోకంలో ఎవరు గొప్ప? హూ ఈజ్ గ్రేట్? మన సంఘాల్లో కూడా ఎవరిని మనం గొప్పగా చూస్తామో, ఎవరైతే బాగా కానుకలు ఇస్తారో వాళ్ళ పేరు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు, వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటారు సంఘంలో. దైవ సేవకులు, అవునా కాదా? ఎవరైతే వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తారో వాళ్ళనే ఎక్కువగా హానర్ చేస్తూ ఉంటారు. ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వాళ్ళకి చెప్తుంటారు. ఎవరైతే వాళ్ళకి నచ్చుతారో, మంచి హై పొజిషన్లో ఉన్న వాళ్ళని, మంచి జాబ్ ఉన్న వాళ్ళని, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని చూడండి, మన ముఖాలు చూసి మనం వాళ్ళకి పనులు అప్పగించడం కాదు, వాళ్ళ డబ్బును చూసి, వాళ్ళ హోదాను చూసి వాళ్ళని మనం గొప్పగా ఎంచడం కాదు. దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన శిష్యులుగా? ఒకవేళ ఈరోజు ఏ దైవజనుడైనా సేవ చేయడానికి ఎన్నుకోమంటే ఫస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తారు, వాళ్ళకున్న టాలెంట్స్ చూస్తారు, వాళ్ళ చదువు చూస్తారు, వాళ్ళ డిగ్రీ చూస్తారు, ఆ తర్వాత వాళ్ళ హైటు వెయిట్, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ కలరు అన్నీ చూస్తారు. ఇంకా కొంతమంది క్యాస్ట్ కూడా చూస్తారు. దేవుని సేవకులు ఇప్పుడు కూడా క్రైస్తవులైండి సేవకులై ఉన్న వాళ్ళు కూడా డబ్బు చూసే వాళ్ళు ఉన్నారు, కలర్ చూసే వాళ్ళు ఉన్నారు, క్యాస్ట్ చూసే వాళ్ళు ఉన్నారండి. కాదంటారా? ఎంతోమంది నేను నా లైఫ్లో నేను చూశాను. వీళ్ళ సేవకులు, దేవుని సేవ చేసే వాళ్ళు ఎలా ఉండాలి? అందరినీ సమానంగా. యేసు ప్రభు మనకు మాదిరండి. యేసయ్య ఒక చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నాడు, అవునా? వీళ్ళకి ఏమొస్తుంది, ఈ చేపలు పట్టే వాళ్ళు నా సేవ ఏం చేస్తారు అనుకున్నాడు యేసయ్య. ఆయనకు తెలుసు ఎవరు ఆయన. వాళ్ళ యొక్క వృత్తిని చూడలేదు, వాళ్ళ చదువుని చూడలేదు, వాళ్ళ యొక్క పరిస్థితి ఆయన చూడలేదు, వాళ్ళ పైరూపాన్ని కూడా ఆయన చూడలేదు. వాళ్ళ హృదయంలో ఉన్న యథార్థత చూశాడు. ఈరోజు ఎంతమంది యథార్థత చూస్తున్నారండి? ఒక దగ్గర సింగింగ్లో పాటల్లో సెలెక్ట్ చేయడానికి క్రైస్తవులే దేవుని ఒక మినిస్ట్రీ, నేను పేరు చెప్పను, పాటలు పాడడానికి చాలామందిని పిలిచారు. సో నేను చెల్లి ఇద్దరం పాటలు పాడతాం అంతే, చాలా ఇయర్స్ క్రితం ఇది. మా చెల్లి కూడా చక్కగా పాడుతుంది. డాడీ ఎంతో ఆశతోటి నా పిల్లలు కూడా ఇద్దరు చక్కగా పాడాలి, వర్షిప్ చేయాలి అనే ఆశ డాడీది. చెల్లిని తీసుకొని వెళ్ళారు. అక్కడ ఉన్న పాడిన వాళ్ళందరూ, చెల్లి చిన్నప్పటి నుంచి కూడా మంచి సింగర్, క్యాసెట్లో కూడా ఎన్నో పాటలు పాడింది. మేమిద్దరం కలిసి ఎన్నో వేల మందిని వర్షిప్లో నడిపించిన వాళ్ళం మేమిద్దరం. సో తను వెళ్ళి అక్కడ పాట పాడితే తనని సెలెక్ట్ చేసుకోలేదు. వేరే వాళ్ళు ఎవరెవరైతే అంటే అక్కడ కూడా రికమెండేషన్ అనమాట, ఎవరు బాగా పాడకపోయినా సరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. పాపం చెల్లి చాలా డిసప్పాయింట్ అయింది. ఇలాంటి అవమానాలు, కొంతమంది బాగా సీడీలో పాట పాడిస్తామని చెప్పి తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఒక్క పాట కూడా పాడించకుండా తీసుకొచ్చేసారు. ఎంత బాధ, ఎంత అలాంటి ఒక అవమానాలు భరించాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా తర్వాత చెల్లించి నేను అసలు సీడీలోనే పాడను,
నాకు అవసరమే లేదు, నేను ఏసే కోసం లైవ్లో పాడతాను, నాకు సీడీలో పాడడం అవసరం లేదు. ఎందుకు అంటే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ లేకపోతే ఆ సీడీ తీసేవాళ్ళు కానీ ఎవరైతే మంచి డబ్బు ఇస్తారో వాళ్ళకి వాయిస్ లేకపోయినా సరే అది ఏదో విధంగా అక్కడ సౌండ్ మంచిగా చక్కగా పెట్టేసి వాళ్ళ పాటలు పాడించుకోవడం, మేమే ఫేమస్ కావాలి, నేనే మంచిగా ఉండాలి, నేనే పైకి రావాలి, నేనే ఆయన సేవ చేయాలి, నేనే వాక్యం చెప్పాలి. ఎంత మూర్ఖత్వం అండి, ఎంత మూర్ఖత్వం అది. ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఎవరు గొప్పవారు అంటే నిజంగా అండి యేసు ప్రభు ఈరోజు ఈ వాక్య ప్రకారంగా మనం ఉన్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హూ ఈజ్ గ్రేట్, ఎవరు గొప్పవారు అని శిష్యులు యేసయ్యను ప్రశ్నించినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి మేబీ ఒక 5-6 సంవత్సరాలు ఉండొచ్చు, ఆ బిడ్డను మధ్యలో నిలబెట్టి ఎవరైతే ఇదిగో మీరు మార్పు పొంది ఈ చిన్న బిడ్డలాగా మారుతారో వాళ్ళే పరలోక రాజ్యంలో చేరతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో అసలు ప్రవేశం ఎట్లా దొరుకుతుందంటే చిన్న బిడ్డల్లాగా మీరు మారాలి. గొప్ప వాళ్ళనేది తర్వాత విషయం. ఫస్ట్ మీరు పరలోక రాజ్యంలో చేరాలంటే యూ హ్యావ్ టు బికమ్ లైక్ చిల్డ్రన్. అంటే చిన్నపిల్లల చేష్టాలు చేయాలని కాదు. చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, మొండి చేస్తారు, అజ్ఞానంతో ఉంటారు కొన్నిసార్లు. కానీ చిన్నపిల్లలో ఉన్న మంచితనం ఏంటంటే, మంచి లక్షణాలు ఏంటంటే నేను గ్రేట్ అనే ఆలోచనకి వాళ్ళు రారు, అమాయకత్వంగా ఉంటారు. చిన్నపిల్లలు ఏదైనా చెప్తే నమ్ముతారు, చెప్పినది నమ్ముతారు, సిన్సియర్గా ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు పోట్లాడుకున్నా సరే వెంటనే మళ్ళీ కలిసిపోతారు, మర్చిపోతారు అన్నీ. పగలు కక్షలు పెట్టుకోరు, మాట్లాడకుండా ఉండరు, మళ్ళీ కలిసిపోతారు. అది చిన్నపిల్లల మనస్తత్వం. కానీ మనం పెద్దవాళ్ళం ఎట్లా ఉంటాం, ఏదైనా జరిగిందంటే అది మనసులోనే పెట్టుకుంటాం. 10 సంవత్సరాలైనా మనకు అది గుర్తుంటుంది. కొంతమంది దైవ సేవకులు మనసులో ఏదైనా పెట్టుకొని వాళ్ళు బాహ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే చూడకుండా, పలకరించకుండా, మాట్లాడకుండా, లోపల ఉంటుంది వాళ్ళకి ఏదో ఇంటెన్షన్, అది బాహ్యంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం? ఎవరైనా ఇప్పుడు నా గురించి నీ గురించి చెప్పారు, మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు, ఆ వ్యక్తిని మీ ముందుకు వచ్చారు, అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు? నువ్వు ఇట్లా మాట్లాడతావా నా గురించి అని వాళ్ళు వచ్చి ప్రైజ్ లార్డ్ అని చెప్తుంటే మన పక్కన ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు. ఈమె నన్ను ఇట్లా అంది, ఇతను నన్ను ఇట్లా అన్నాడు. అదే చిన్నపిల్లలు అనుకోండి, అలా వాళ్ళకి ఏమీ గుర్తుండదు, మర్చిపోతారు. హల్లెలూయా. సో మనము చిన్న బిడ్డల్లాగా నీ సంఘములో ఎవరైనా నీ ఆత్మీయ బిడ్డలు కావచ్చు, లేదా విశ్వాసులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఏదైనా నీ భార్య నీ భర్త తప్పు చేశారా, ఏదైనా మాటలో మాట్లాడారా, క్షమించేసాయి, మర్చిపో, సాయంత్రం కల్లా మర్చిపో అన్నాడు దేవుడు. సమాధాన పడాలి అని ప్రభు చెప్పారు. అవునా? సో అలా ఉన్నప్పుడే మనం చిన్న బిడ్డల్లాగా మారినట్టు, చిన్న బిడ్డలటువంటి మనస్తత్వం, తగ్గింపుతో అలా ఉన్నప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కాగా ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించు కొనువాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోరు కదండి. చిన్నపిల్లలు చూడండి, అంటే కొంచెం వివరం వచ్చిన వాళ్ళు కాదు, చిన్న పిల్లలు ఉంటారు. ఒక మాటలు వస్తూ కొంచెం కొన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, మరీ పెద్ద పిల్లలు కాదు, 7th 8th క్లాస్ కాదు, ఒక 6th క్లాస్ కంటే ఇంకా తక్కువ ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నేను గొప్పగా ఉండాలి, నేను గ్రేట్గా ఉండాలి, అట్లా అసలు అలాంటి తలంపులే వాళ్ళకి ఉండవు.
కానీ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఎక్కడ పోయినా కూడా మనకు ఎట్లా ఉంటుందంటే అందరూ నన్నే గొప్పగా చూడాలి, నేనే మెయిన్ ప్రీచర్. ఒక 10 మంది సేవకులను పిలిచారనుకోండి ఎక్కడన్నా మీటింగ్లో, ఇప్పుడు ఆ మీటింగ్లో ఎవరు గొప్ప? ఫస్ట్ మెయిన్ ప్రసంగం చెప్పే వాళ్ళే గొప్ప అందరి దృష్టిలో. వాళ్ళకు కూడా అదే ఉంటుంది, ఇంకా నేను మా మెయిన్ ప్రసంగం చెప్తున్నాను కాబట్టి ఇక నేనే గొప్ప. అందరూ ఇక వాళ్ళకే ఇక ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఏ వాళ్ళ కూల్ డ్రింక్ అయినా వాళ్ళకే ఇస్తుంటారు, టీ తీసుకొచ్చి ఇస్తారు. ఇక అందరూ వచ్చి వాళ్ళని, ఇక మిగిలిన పక్కన ఉన్న వాళ్ళందరూ వేస్ట్ ఫెలోసా? వాళ్ళు కూడా దేవుని సేవకులే కదా. ఈరోజు వాళ్ళు అక్కడ ముఖ్య ప్రసంగికులు కాకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా దేవుని వాక్యం బోధిస్తున్నారు కదా. కొంతమంది నేను గమనించాను, సేవకులు ఇంకా అందరినీ కూడా వాళ్ళకంటే తక్కువగా చూస్తారు. ఒక మెయింటైన్ చేస్తారు, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు. అందరితో కలిసి మాట్లాడడం, కలిసి కూర్చోవడం ఉండదు. సపరేట్, నేను మీలాగా కాదు, నేను కొంచెం హై, నేను ఎక్కువ, మీకంటే నేను ఎక్కువ అనే విధంగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, మనం ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి. మనం దేవుని సేవకులం కరెక్టే, కానీ దేవుని సేవకులైన నువ్వు ఎంత గొప్ప సేవకుడైనా నువ్వు సేవకుడే గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. మనం తగ్గించుకోవాలి, చిన్నపిల్లల్లాగా తగ్గించుకోవాలి. నాలో ఏముంది గొప్పతనం, ఏదన్నా ఉందంటే అది ఆయనదే. ఓకే, నువ్వు మంచి వాక్యం చెప్తున్నావా, అది ఆయన ఇచ్చిందే కదా. ఆయన ఇవ్వకపోతే మనకి ఎలా వస్తుంది? ఓకే, మంచిగా పాట పాడుతున్నావు, అది ఆయన. ఇప్పుడు నేను ఈరోజు పాడలేకపోయాను, నా గొంతు వాయిస్ పోయింది, కాఫ్ 2 days నుంచి కాఫ్ వస్తూ ఉంది. నిన్నటి రోజు ఒక మీటింగ్ జరిగింది ఒక హౌస్లో. నిన్న లైవ్ మీలో చాలామంది చూశారు. చూడండి వాళ్ళు, మీరు మళ్ళీ చూడండి ఫేస్బుక్లోకి వెళ్ళి. నిన్నటి రోజు మరి అసలు నాకు వాయిస్ లేదు. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వేసుకొని సాయంత్రం వెళ్ళాను. అసలు నాకు మొత్తం తిరుగుతూ ఉంది. ఆ మెడిసిన్ పవర్ఫుల్గా ఉంటుంది కదా, యాంటీబయాటిక్. ఇంకా అసలు మాట్లాడతానా అనుకున్నాను. ఒక 1 hour, ఒక 1/2 hour 40 minutes చెల్లి వర్షిప్ నడిపించింది. ఇంకా తర్వాత నేను, ప్రభా నాకు శక్తినివ్వు, బలం ఇవ్వు దేవా, నేను మాట్లాడాలి, నువ్వే మాట్లాడు నాయనా, నువ్వు లేకపోతే నేనేమి చేయలేనని దేవుడి మీద, పరిశుద్ధాత్మ మీద నేను ఆధారపడి మరి వాక్యం చెప్పడం జరిగింది. అది నేను కాదు, అసలు దేవుడే మాట్లాడారు. ప్రియులారా, మనం ఏదైతే నేను చేశాను, నా శక్తి, నా బలము, నేను అనేది ఎప్పుడైతే మనలో వస్తుందో మనలో గర్వం, అహంకారం వచ్చినట్టు. దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా, ఆ దేవుడు మనల్ని వాడుకోకపోతే, ఈరోజు దేవుడు నేను ఒక సేవకునిగా ఎన్నుకోకపోతే నువ్వు సేవ చేయగలవా? ఆయన నిన్ను బలపరచకపోతే నువ్వు నిలబడగలవా? ఆయన నీకు ఆత్మాభిషేకం ఇవ్వకపోతే నువ్వు దేవుని కార్యాలు చేయగలవా? దేవుడు నీకు స్వస్థత వారు ఇవ్వకపోతే నీ ద్వారా స్వస్థతలు జరుగుతాయా? దేవుడు నీకు బయలుపాటు చేయకపోతే నీకు ఏ విషయమైనా తెలుస్తుందా? ఇఫ్ యు ఆర్ ఎ ప్రాఫిట్, హౌ యు బికేమ్ ప్రాఫిట్, హౌ యు ఆర్ గివింగ్ ప్రాఫెసీ, గాడ్ ఈజ్ రివీలింగ్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు ప్రవచనం. కాబట్టి నేను పెద్ద ప్రాఫిట్ అని మనం విర్రవీగాల్సిన పని లేదు. అది దేవుడికే మహిమ. దేవుడు వాక్యం ఒక మంచి వాక్యం చెప్తున్నా అంటే అది దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్. నువ్వు మంచిగా పాడుతున్నావంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఆయన గొంతు ఇస్తేనే పాడగలం, లేదంటే లేదు, మనం పాడలేం. మనకి ఎంత మంచి వాయిస్ ఉన్నా కూడా మనం పాడలేం. హల్లెలూయా. మనం దేనిలో కూడా అతిశయించకుండా ఉండడం నేర్చుకోవాలి ప్రియులారా. సో చిన్న బిడ్డల్లాగా తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడను. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, తగ్గింపు కలిగి ఉంటారో వాళ్ళే పరలోకంలో గొప్పవాళ్ళు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. చిన్న బిడ్డలని దేవుని నామంలో చేర్చుకున్నవారు, లేదా
ఆధ్యాత్మికంగా చిన్న వయసు అంటే అప్పుడే ఆత్మలో పుట్టిన వాళ్ళు ఉంటారు, కొత్తగా ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం యేసయ్య నామంలో మనం చేర్చుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని బలపరిస్తే, అలాంటి వాళ్ళని చేర్చుకుంటే కూడా మనం ఎవరిని చేర్చుకున్నట్టంట? యేసయ్యని చేర్చుకున్నట్టంట ప్రియులారా. సో నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అంటే ఒక చిన్న వాణిని అభ్యంతరపరిస్తే, అంటే దేవుని బిడ్డలను ఎవరినైనా సరే స్పిరిచువల్గా ఎదుగుతున్న దేవుని బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వాళ్ళని లేదా కొత్తగా సేవకు వస్తూ ఉంటారు. సో వాళ్ళని మనం ఎదగడానికి అవకాశం ఇవ్వాలి, ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వాలి, పాటలు పాడడానికి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని మనం అభ్యంతరపరిచి నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, నీకు సరిగా పాట రావట్లేదు, నీ ఇలాగైనా ప్రార్థన చేసేది. కొంతమంది వాళ్ళ మంచిగా ప్రార్థన చేసేవాళ్ళని, మంచిగా పాడేవాళ్ళని ముందుకు రానివ్వరు, వాళ్ళని అడ్డుకు వేస్తూ ఉంటారు, అభ్యంతరపరుస్తూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. అది చాలా తప్పు. దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలను ఎవరైనా అడ్డగిస్తే ప్రియులారా, ఆత్మవరం కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వరం కలిగిన వాళ్ళని, ఒకవేళ దేవుడు నీకంటే వాళ్ళని గొప్పగా వాడుకుంటూ ఉండొచ్చు, నీ సంఘస్థులే ఒక మంచి గిఫ్ట్ కలిగి ఉన్నారు, వాళ్ళు చక్కగా వాక్యం చెప్తున్నారు, వాళ్ళ అవకాశం ఇవ్వు. కొంతమంది ఉంటారు. ఒకసారి నేను ఒక గ్రామానికి వెళ్ళాను వాక్యం బోధించడానికి. ఆ విచారణలో ప్యారిస్లో 5 విలేజెస్లో నాకు అవకాశం ఇచ్చారు. ఆ ఊర్లోనే నేను సేవ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అది, అమ్మమ్మ వాళ్ళ ప్యారిష్ అది. సో అక్కడ ఒక కొత్త ఫాదర్ వచ్చారు. ఆ ఫాదర్ అని చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వద్దు ఎవరైనా సరే, ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. సో ఆయన కొత్త ఫాదరు, ఇట్లాగా ఫాదర్ మరి మా విలేజ్ మరి వాక్యం చెప్పడానికి రావాలనుకుంటున్నానంటే, తప్పకుండా అమ్మ రండి అనేసి ఆయన ఆహ్వానించారు. సో ఫస్ట్ డే చాలా అద్భుతంగా అక్కడ జరిగింది. చాలామంది జనము, అలాగా ప్రతి గ్రామంలో చాలా గ్రాండ్గా వాళ్ళు వెల్కమ్ చేశారు. మరి అక్కడ నేను వాక్య పరిచర్య మంచిగా దేవుని కృప వలన జరిగింది. ప్రియులారా, ఆ ఒక్క సంవత్సరం ఆ ఫాదర్ గారు పిలిచారు. ఎందుకంటే ప్రజలందరూ అక్కడ మరి అంటే ఒక లేడీ, నేను ఒక అమ్మాయిని, ఒక లేడీ, ఒక లే పీపుల్, సామాన్యమైన స్త్రీ వచ్చి వాక్యం బోధించింది ఇంత చక్కగా. ఆయన కొంచెం అప్రిషియేషన్ కూడా ఏమీ చేయలేదు. బట్ నెక్స్ట్ ఇయర్కి ఆయన మైండ్ మారిపోయింది. ఇంకా ఈసారి మేమే వాక్యం చెప్పాలనుకుంటున్నాము అని చెప్పేసి ఆయన ఎవరికి అవకాశం ఇవ్వలేదు. 2-3 years ఆయన అవకాశం ఇవ్వకుండా అలాగే ఆయనే చెప్పాడు. ఇంకా దగ్గర ఉన్న వాళ్ళని పిలుచుకుంటూ వచ్చాడు. మా గ్రామస్తులందరూ కూడా నాకు ఫోన్ చేసేసి, అక్క మీరు రావట్లేదా, మీరు రండి. ఎలా వస్తాను? ఆయన అభ్యంతరపరిచాడు. ఇలా కొంతమంది దైవ సేవకులు అభ్యంతరపరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళకంటే నేను తగ్గిపోతాను అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, వేరే వాళ్ళకి మనం అవకాశము ఇవ్వం. మీ చర్చిలో నీకంటే ఎక్కువ బయట పిలిచిన ఒక లే పర్సన్ని దేవుడు గొప్పగా వాడుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని నువ్వు అనుమతిస్తావా? అలా మంచి మనసు ఉన్న దైవజనులను కూడా నేను చూశాను. కొంతమంది చాలా మంచి వాళ్ళు నేను ఎవరి పేర్లు కూడా నేను చెప్పను, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. సిస్టర్ రండి, వాళ్ళకుండే అభిషేకం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎవరి అభిషేకం వాళ్ళకి,
టాలెంట్ వాళ్ళకి. దేవుడు ఎవరెవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. కానీ దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డల్ని మనం అభ్యంతరపరిస్తే, ఆత్మతో నింపబడిన వాళ్ళని అభ్యంతరపరిస్తే, ఒక దైవజనుడు చెప్పాడు, అసలు నువ్వు హీలింగ్ ప్రేయర్ చేయొద్దు అన్నాడు నన్ను. హీలింగ్ ప్రేయర్ నువ్వు చేయొద్దు, ప్రాఫెసీలు నువ్వు ఇవ్వద్దు, నువ్వు ఒక పాట వాడు, చెప్తే వాక్యం చెప్పు అంతే, నువ్వు ఇంకా ఏమీ చెయ్యొద్దు. పరిశుద్ధాత్మను అడ్డగించడం కదా అది. అలా ఒక దైవజనుడు మాట్లాడాడు. చిన్నవారిని మీరు అభ్యంతరపరిస్తే మీ మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో వేయడం మేలు అంటున్నాడు దేవుడు. అందుకే నేను నా సేవలో, నా పరిచర్యల ప్రియులారా, ఏ ఒక్కరిని కూడా నేను అభ్యంతరపరచను, అందరినీ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే నేను నేర్చుకున్నాను, నేను అలా నా లైఫ్లో నేను అనుభవించాను. కాబట్టి నా ద్వారా ఎవరు కూడా అలాగా కష్టాలు పడొద్దు. మా ప్రేయర్ హాల్కి వచ్చే వాళ్ళందరితో నేను ప్రేయర్ చేపిస్తాను, సాక్ష్యం చెప్పిస్తాను. పాటలు ఎట్లా నీకు వచ్చినట్టు పాడమ్మా. దేవుడికి ఏమి పెద్ద సుశీల గొంతు ఏమి అవసరం లేదు. చిత్రాలాగా మన సునీతన, ఆమె సింగర్ సునీత లాగా పాడాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు ఏ గొంతు ఇచ్చాడో ఆ గొంతుతో పాడు. దేవుడు నీకు ఇచ్చిన గొంతు చాలా ప్రెషియస్, విలువైనది. నీ పాట విని ప్రజలు కాదు ఆనందించాలి, ఆయన ఆనందించాలి. హల్లెలూయా. గాడ్ షుడ్ రిజాయిస్ వెన్ యూ వర్షిప్ గాడ్. నువ్వు దేవుని ఆరాధించినప్పుడు మనము దేవుని ఆరాధించడానికి పాడుతున్నాం, కానీ మనుషులను మెప్పించడానికో, మనుషుల ముందు మన టాలెంట్ చూపించుకోవడానికో కాదు. సో ఎవరిని కూడా మనం అభ్యంతరపరచకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఈ చిన్నవాణిలో ఒకరిని ఆయనలో తృణీకరించకుండా చూచుకొనిడి. మన జీవితంలో మన దగ్గరకు వచ్చే వాళ్ళని ఎవరిని కూడా మన తృణీకరించకుండా చూసుకోవాలంట. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. వీరి దూతలు అంటే ఎవరైతే నువ్వు చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు, ఆధ్యాత్మికంగా చిన్నవాళ్ళు కావచ్చు, అన్ని రకాలుగా చిన్నవాళ్ళు కావచ్చు, దేవుని బిడ్డలని చిన్న వాళ్ళని నువ్వు అభ్యంతరపరిస్తే వాళ్ళ పక్షంగా అంటే దేవదూతలు ఉంటారంట. చిన్నపిల్లల పక్షంగా దేవదూతలు ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఈ పిల్లల పక్షంగా పోరాడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, ఆ మనుషుడు ఏం చేస్తాడు? ఆ తప్పిపోయిన గొర్రెను ఎక్కడ తప్పిపోయిందని ఆ 99 గొర్రెలను ఇంట్లో మరి ఆ యొక్క దొడ్డిలో కట్టివేసి తప్పిపోయిన ఆ గొర్రెను వెతకడానికి వెళ్తాడు కదా. సో అలాగనే మరి ఈ చిన్న వాణిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మనం చిన్నపిల్లలని, చిన్న వాళ్ళని ఎవరిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. అందుకే నాకు చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే నేను చిన్నపిల్లలకి వాక్యం చెప్పడం, రిట్రీట్స్ నడిపించినప్పుడు చాలా స్కూల్స్లో మరి రిట్రీట్స్ ఇచ్చాము. ముత్తంగిలో కూడా చిల్డ్రన్స్ రిట్రీట్లో నేను చాలా మరి అందులో కూడా నడిపించాను. వర్షిప్ కానీ, స్టోరీస్ కానీ, వాక్యం పిల్లలకి. సో చిన్న పిల్లలకి నేను చిన్నప్పుడు ట్యూషన్ చెప్పి చిన్న అబ్బాయికి 6th క్లాస్ చదువుతున్న అబ్బాయికి జీసస్ గురించి చెప్పాను. ఈరోజు అబ్బాయి దేవుని సేవకుడు అయ్యాడండి. హల్లెలూయా. వాక్యం బోధిస్తున్నాడు ఎంతో చక్కగా. నాకు ఆ అబ్బాయిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అలా ఎంతోమంది ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు. 9th క్లాస్ బాయ్ ఒక అబ్బాయికి యేసు ప్రభు గురించి చెప్పాను. ఈరోజు అబ్బాయి ఎంతో దీవించబడి ఆధ్యాత్మికంగా ఎంతో బలపరచబడ్డాడు. ఈరోజు ఆయన ఒక బ్లెస్సింగ్గా మారాడు ఎంతోమందికి.
అయితే నీ సహోదరుడు ఒకవేళ నీ ఎడల తప్పిదం చేస్తే అతన్ని నువ్వు సరిచేయాలి. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి, తమ్ముడు ఇదిగో నువ్వు ఇలా ఉండాలి. సహోదరుడు అంటే మన కుటుంబ సభ్యులే కాదు, మన క్రైస్తవులలో మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన సహోదరులే. దేవుని సేవకులు కూడా మన సహోదరులే. సో ఒకళ్ళు తప్పు చేశారని చెప్పేసి మనం వాళ్ళని పబ్లిక్లో వాళ్ళ పేరు పెట్టి తిట్టడం అనేది చాలా తప్పు. పర్సనల్గా వాళ్ళని కలిసి మాట్లాడాలి. కానీ ఈరోజు చూడండి, యూట్యూబ్ తేరగా దొరికిందని, ఫేస్బుక్ దొరికిందని చెప్పి ఈ మీడియాలో ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడు విమర్శించడం, ఒక గుంపు కలిసి కొంతమంది దైవజనుల గురించి మాట్లాడుకోవడం, అలా కొంతమంది నిజంగానే ఇట్లా అసభ్యంగా మాట్లాడే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ అతను మాట్లాడింది కరెక్టా కాదా అనేది కొంతమంది అనాలిసిస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, బట్ ఇలా తిడుతున్న వాళ్ళు దైవజనులని తిట్టడం అనేది ఎంత తప్పండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం లెక్క చెప్పాలి కదా. నా దాసులను, నా అభిషక్తులను మీరు ముట్టుకోవద్దు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. సౌలు అంత తప్పు చేసినా కూడా దావీదు సౌలుకి హాని చేయలేదు. అతనికి చేతికి దొరికినా కూడా సౌలుని చంపలేదు. అవునా? దేవుడు అభిషేకించిన వానిని నేను ముట్టను అన్నాడు. సో మనం కూడా ఆ భయం కలిగి ఉండాలి. దేవుని చాలాసార్లు సేవకులు కూడా తప్పులు చేస్తారు, కానీ వాళ్ళని మనం వ్యక్తిగతంగా కలిసి, సహోదరా ఇదిగో నీలో ఇది నేను గమనిస్తున్నాను, సరి చేసుకో, నీకు మంచిది అని చెప్పొచ్చు. తర్వాత ఇంకెవరైనా పెద్దలతో చెప్పి, ఇంకా ఏదైనా పెద్దగా చేస్తూ ఉంటే పెద్దలతో మాట్లాడి చెప్పొచ్చు. కానీ ఆ వ్యక్తిని మనము అవమానపరచకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, సంఘానికి హాని కలిగించే విధంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని నీవు ఇంకా ఎన్నిసార్లు గద్దించినా కూడా వినట్లేదు, పెద్దలతో మాట్లాడించినా వినట్లేదు అంటే నువ్వు పరాయి వానిగా అతన్ని ఎంచుకో అని చెప్తున్నాడు. సో ఇక్కడ పేతురు అడుగుతున్నాడు అనమాట. ప్రభు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నారండి, ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యము. మత్తయి సువార్తలో 18 భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందును బంధించబడును, మీరు భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని చెప్పాను. సో ఈ లోకంలో ఏవైతే మనం బంధిస్తామో పరలోకంలో బంధించబడనంట. అంటే ఈ లోకంలో మనం ఏం బంధిస్తామో, సైతాను రాజ్యాన్ని బంధిస్తాం, సాతాను క్రియలను బంధిస్తాం, మంత్రశక్తులు చీకటి శక్తులను బంధిస్తాం, వ్యాధులను బంధిస్తాం, శాపాలను బంధిస్తాం, రోగాలను బంధిస్తాం. సో ఏదైతే మనకు వ్యతిరేకంగా ఉందో, వాక్యానికి వ్యతిరేకమైన వాటన్నిటిని మనం బంధిస్తాం. సో ఈ లోకంలో మనం వాటిని యేసు నామములో బంధిస్తున్నాను అని చెప్పినప్పుడు ఏమవుతుంది, పరలోకంలో దేవుడు కూడా ఆమేన్ అంటారు, ఆయన కూడా బంధిస్తాడు. అంటే మనం ఈ లోకంలో మన నోటితో మనం బంధించినప్పుడు యేసే బంధిస్తాడు. సో ఆయన బంధించాలంటే ఈ లోకంలో ముందు మనం బంధించాలి. నా ఇంటిలో పనిచేస్తున్న అన్ని దురాత్మ శక్తులు యేసు నామములో బంధించబడను గాక, ఆమేన్. యేసే కూడా బంధించబడను గాక, బంధిస్తారు. మీరు ఈ లోకంలో విప్పడం అంటే బ్లెస్సింగ్స్, స్వస్థత విడుదల చేయాలి, ఆశీర్వాదం విడుదల చేయాలి, అభిషేకం విడుదల చేయాలి, ఆర్థికంగా ఆశీర్వాదం విడుదల చేయాలి. ఇలా మనకి ఏదైతే అవసరమో దానిని మనము మంచి విషయాలను విడుదల చేయాలి, యేసు నామములో విడుదల చేయాలి. అప్పుడు పరలోకంలో కూడా యేసే ఆమేన్ అని చెప్తారనమాట. సో ఎందుకంటే మీలో ఇద్దరు తాము ఏదైతే వేడుకొని ఏకీభవించి ప్రార్థన చేస్తారో పరలోకమందున తండ్రి వారికి తప్పకుండా ఆయన ఇస్తారు, దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంట్లో ఇద్దరు లేక ముగ్గురు లేదా ఇద్దరు ప్రార్థనా వీరులు, ఇద్దరు విశ్వాసులు ఏకీభవించి మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చాలా శక్తివంతమైనది. అక్కడ యేసే ఉంటాడు, తప్పకుండా ఆయన ఆలకిస్తారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అయితే పేతురు అడుగుతున్నాడండి, నా సహోదరుడు నా ఎడల
ఎన్నిసార్లు తప్పు చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి ప్రభా అని అడుగుతున్నాడు అనమాట. 7 సార్లు సరిపోతుందా అని. అప్పుడు యేసు అంటున్నాడు, యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రియులారా, మనం ఈ యొక్క లెంటులో ఎన్నో ఫాస్టింగ్స్ చేస్తూ యేసు ప్రభు శిలువ శ్రమలను ధ్యానిస్తూ వాక్యం చదువుతూ కమ్యూనియన్ తీసుకుంటూ అన్నీ చేస్తూ మన సహోదరులని మనం క్షమించకపోతే మన ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. సో పేతురు అంటున్నాడు, ప్రభా మరి నా సహోదరుడు రోజుకి 7 సార్లు ఒక 7 సార్లు ఆయన తప్పు చేశాడు, నన్ను తిడుతున్నాడు, మళ్ళీ వచ్చి సారీ చెప్తున్నాడు, మళ్ళీ ఇంకేదో అంటున్నాడు, వచ్చి సారీ అంటున్నాడు, తప్పు చేస్తున్నాడు, సారీ చెప్తున్నాడు. ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? యేసే అంటున్నాడు 7 సార్లు కాదు, 7 × 70. అంటే 7 × 70 అంటే ఎన్నిసార్లు అండి? 7 × 49, 490 సార్లు నీవు క్షమించాలి. 770 సార్లు అంటే ఒక రోజుకి ఒక మనిషి అన్ని తప్పులు కూడా చేయకపోవచ్చు. 490 సార్లు వాళ్ళు తప్పులు చేయరు కదండి. అంత టైం ఎక్కడుంది? ఓకే, అన్ని తప్పులు చేసినా కూడా క్షమించమని అంటున్నాడు యేసయ్య. మనకు ఒక్కసారి క్షమించడానికే చాలా కష్టం, అవునా? ఇంకా ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఎన్నిసార్లు తప్పు చేస్తారంట. యేసయ్య చెప్తున్నాడు క్షమించాలి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు తప్పు చేస్తున్నామండి? యేసయ్యకి వ్యతిరేకంగా దేవునికి బాధ కలిగించే విధంగా రోజుకి 7 సార్లు తప్పు చేస్తున్నామా? ఎన్నిసార్లు? 10 సార్ల, 20 సార్ల, 30 సార్ల, అలా ఎన్నోసార్లు మనం తప్పు చేస్తూ ఉన్నాం. సో ఇలా తప్పు చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి దేవుడు మనల్ని క్షమించట్లేదా? మనం సాయంత్రం నైట్ ప్రార్థనలోకి వచ్చి, ప్రభా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను ప్రభా అని మనం అడుగుతాం. మరి క్షమాపణ అడిగినప్పుడు యేసయ్య మనల్ని క్షమిస్తున్నారా లేదా? క్షమిస్తున్నారు. మరి ఆయన మనల్ని క్షమించినప్పుడు మనం కూడా మన సహోదరులను క్షమించాలి. ఆమేన్. సో దేవుడు అలా క్షమించే మనసును, తగ్గించుకునే మనసును, చిన్న బిడ్డలను ఆటంకపరచకుండా చిన్న బిడ్డలని మనం చేర్చుకునే మనసును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, ఇదిగో నాయన, ఈరోజు మాకు ఎన్నో అమూల్యమైన విషయాలు మాకు తెలియచేసావు నాయన. ఈ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో పదిలపరచుకొని అయా జీవించే కృపనియండి. అవును తండ్రి, మేము తగ్గింపు మనసు కలిగి చిన్న బిడ్డల్లాగా అయా మేము తగ్గింపుతో ఉండే కృపను దయచేయండి నాయన. చిన్న బిడ్డలను చేర్చుకునే మనసుని అండి నాయన. చిన్న బిడ్డలను అభ్యంతరపరచకుండా ఉండే కృపను దయచేయండి నాయన. అయా ఏకీభవించి ప్రార్థించే కృపనియండి. సహోదరులను క్షమించే కృపను మాకు దయచేయమని యేసయ్య నీ ప్రేమతో, నీ శాంతి సమాధానంతో, సహనంతో నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈ లైవ్ని మరి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి ప్రియులారా. ముఖ్యంగా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని దయచేసి. ఎన్నో ఛానల్స్ చూస్తూ ఉన్నారు మీరు, కానీ దేవుని వాక్యాన్ని మీరు ఎంకరేజ్ చేయండి. ఈ వాక్యం ఇంకా అనేక మందికి చేరాలంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే దేవుడు మరి మిమ్మల్ని దీవిస్తారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.